ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఫ్లాప్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి. అయితే ఫ్లాప్స్లో ఆరెంజ్ సినిమా ఒకటి. ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకి ఊహాకందని అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల్లో అయితే మరొక ఇండస్ట్రీ హిట్ అని అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు పాటలు ఒక ఊపు ఊపాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం తారుమారైంది. ప్రేక్షకుల నుండి తిరస్కరణకు గురై ఫ్లాప్ మూటగట్టుకుంది. పాటలతో నన్న ఆడేస్తుందనుకున్నారు, కానీ అది జరగలేదు. మగధీర ప్రభావం ఈ సినిమా మీద గట్టిగా పడింది. కారణం, ప్రేక్షకులు మగధీరను మించి ఉంటుందని ఊహించుకోవడమే. అయితే అప్పటి ప్రేక్షకులకు అంతగా ఎక్కని ఆరెంజ్ సినిమా ప్రస్తుతం జనరేషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా మొదటిసారి రిలీజ్ చేస్తున్నప్పుడు అంతా కంగారు పడ్డారు, కానీ ఫలితం ఊహించని రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. రిలీజ్లో సూపర్ హిట్ సినిమాలు మాత్రమే భారీగా కలెక్షన్లు కలెక్ట్ చేస్తాయి, కానీ ఒక ఫ్లాప్ సినిమా భారీగా కలెక్ట్ చేయడం 1, 2, 3 సినిమాలకు మాత్రమే జరిగింది. మొదటి రిలీజ్లో 4 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రిలీజ్లోనూ అదరగొడుతుంది. ప్రేమికుల రోజు విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్ హౌస్ఫుల్స్ అయ్యాయి. రిలీజ్ చేసిన వారికి ఆనందానికి అవధులు లేవు. కొడితే బూరెల బుట్టలో పడినట్లుంది వాళ్ళ పరిస్థితి. అయితే మొదటి రోజు రిలీజ్ అయిన కొత్త సినిమాలను మించి కలెక్షన్స్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు కొనసాగింది. మొదటి రోజు 1,05,00,000 గ్రాస్, రెండవ రోజు 55,00,000 గ్రాస్ వసూలు చేసింది. అయితే మూడవ రోజు కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. మూడవ రోజు మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. మూడవ రోజు ఈ సినిమా 30 లక్షల నుండి 40 లక్షల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 3 రోజుల కలెక్షన్స్ వచ్చేసి 2 కోట్ల గ్రాస్ క్రాస్ చేస్తుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతాయో.